నర్తకి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రియో అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి ఎవ్వరూ లేరు. అతను ఒక అనాథ. రియోకి ఎవ్వరూ లేకపోవడం వల్ల నాకు ఎవ్వరూ లేరు అని అతను చాలా బాధపడేవాడు. ఒకరోజు రియో అడవిలోనే వస్తూ ఉండగా రియోకి 2 చీమలు కనిపిస్తాయి. ఆ 2 చీమలు రియోతో ఏదో చెప్తాయి. కానీ రియోకి ఆ చీమలు చెప్పింది ఏదీ అర్థం కాదు. ఆ చీమలు ఏదో చెప్తున్నాయి కానీ నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. రియో దగ్గర నుంచి ఆ చీమలు వెళ్తాయి. రియో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకచోట కూర్చొని ఆ చీమలు ఏమి చెప్పాయో అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు. కొంత సమయం తరువాత అక్కడ ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. అక్కడ కూర్చున్న రియో దేవతని చూసి కంగారు పడతాడు. అప్పుడు ఆ దేవత రియోని చూసి, కంగారు పడకు నాయనా, నేను ఏమి చెయ్యను, నువ్వు భయపడద్దు, నేను ఒక వనదేవతని అని మాట్లాడడం మొదలుపెట్టింది. నేను నీకు కనిపించడానికి ఒక పెద్ద కారణం ఉంది అని రియోతో చెప్తుంది. అప్పుడు రియో మనసులో ఇలా అనుకుంటాడు, నేను అడవి మార్గంలో వస్తున్నప్పుడు ఆ చీమలు కనిపించడం, ఇప్పుడు ఈ వనదేవత కనిపించడం ఏంటి? ఆ 2 సంఘటనలకి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వనదేవత, ఏమైంది రియో, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. రియో అప్పుడు, తల్లి, నేను అడవి మార్గంలో వస్తున్నప్పుడు నాకు 2 చీమలు కనిపించాయి. ఆ 2 చీమలు నాతో ఏదో చెప్పాయి, కానీ నాకు ఆ 2 చీమలు చెప్పింది ఏమీ అర్థం అవ్వలేదు. ఆ 2 చీమలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నన్ను సహాయం అడుగుతున్నట్టు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ ఆ చీమలు ఏం సహాయం అడుగుతాయి అని ఎంత ఆలోచించినా నాకు ఏమీ తోచడం లేదు. ఆ చీమల గురించి ఆలోచిస్తూ ఉంటేనే మీరు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు తల్లి అని చెప్పాడు. ఇప్పుడు ఆ వనదేవత రియోతో ఇలా చెప్తుంది, అడవి మార్గంలో నువ్వు నడుస్తూ వస్తున్నప్పుడు ఆ 2 చీమలు కనపడ్డం, ఇప్పుడు నేను నీ ముందు ప్రత్యక్షమవ్వడం, ఇది అంతా నీ మంచి కోసమే జరుగుతుంది అని రియోతో చెప్తుంది. వనదేవత చెప్పిన మాటలు విన్ని రియో ఆశ్చర్యంగా చూసి, ఏంటో తల్లి మీరు అంటున్నది, ఇది అంతా నా మంచి కోసమే జరుగుతుందని అడుగుతాడు. అప్పుడు వనదేవత, అవును రియో, ఇదంతా నీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్తుంది. రియో వనదేవతో, ఏంటో తల్లి మీరు అంటున్నది నాకు ఏమీ అర్థం అవ్వడం లేదు, నాకు అర్థం అయ్యేలాగా చెప్పండి తల్లి అని అడుగుతాడు రియో. అప్పుడు వనదేవత జరిగిన సంఘటన గురించి మొత్తం చెప్తుంది. రియో, నువ్వు అనుకున్నట్టు నువ్వు అనాథవి కాదు, నీకు మీ అమ్మా నాన్నలు ఉన్నారు. మీ అమ్మా నాన్న చనిపోవలేదు, వాళ్ళు ఇద్దరు బ్రతికే ఉన్నారు. మీ నాన్న అమ్మ వాళ్ళు ఒక శాపానికి గురి అయ్యారు అని చెప్తుంది. అది విన్న రియో, మా అమ్మా నాన్న బ్రతికే ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి తల్లి, నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్తా అన్నాడు. అప్పుడు రియోతో వనదేవత, నేను చెప్పాను కదా మీ తల్లిదండ్రులు ఒక శాపానికి గురయ్యారని, వాళ్ళని నువ్వు కలవాలంటే మీ తల్లిదండ్రులని ఆ శాపం నుంచి విముక్తి పొందితేనే నువ్వు మీ తల్లిదండ్రులను కలుస్తావు అని చెప్పింది. వనదేవత చెప్పిన మాటలు విని రియో చాలా బాధపడతాడు. తల్లి, మా తల్లిదండ్రులు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఆ శాపం నుంచి మా తల్లిదండ్రులను ఎలా విముక్తి చేయాలి, ఆ శాపం నుండి అమ్మ నాన్నని విముక్తులని చేయడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాడు. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో, ఈ శాపంకి గురి అయ్యారో అని చెప్తే మీ తల్లిదండ్రులు జీవితం ముగిసే వరకు వాళ్ళు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. ఇది
చాలా రహస్యం. ఈ శాపం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్తుంది. మరి ఎలా తల్లి? దీని గురించి తెలుసుకోకపోతే నేను మా తల్లిదండ్రులను ఎలా రక్షించుకోవాలి? ఆ శాపం నుంచి ఎలా విముక్తులను చేయాలి అని అడుగుతాడు. వనదేవత, మీ అమ్మా నాన్నలని చేరుకోవడానికి దానికి ఒకటే మార్గం ఉంది రియో. ఇది కేవలం రక్త సంబంధం ఉన్న వాళ్ళు వల్లే అవుతుంది, ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ ప్రయాణం నువ్వు ఒక్కడివి మాత్రమే చేయాలి. ఈ ప్రయాణంలో నీకు కొన్ని ఆధారాలు కనబడతాయి. ఆ ఆధారాలు వల్ల మీ అమ్మా నాన్నలు ఉన్న గమ్యంని చేరుకుంటావు అని చెప్తుంది. రియో, అలాగే తల్లి, నా ప్రయాణం ఇప్పటి నుండి మొదలు పెడతాను. నన్ను ఆశీర్వదించండి తల్లి అని నమస్కరిస్తాడు. వనదేవత, తప్పకుండా రియో, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి ఆశీర్వదిస్తుంది. అంతేకాదు, ఒక్క శక్తిని కూడా ప్రసాదిస్తాను. ఈ శక్తిని నీకు అవసరం అనిపిస్తేనే వాడు అని చెప్తుంది. ఈ శక్తిని బాగా ఆలోచించి మంచి తెలివితోనే ఈ శక్తి ఉపయోగించాలి అని చెప్పి శక్తిని రియోకి ప్రసాదిస్తుంది వనదేవత. అక్కడి నుంచి తరువాత వనదేవత మాయమైపోతుంది. రియో ఇక్కడి నుంచి నా ప్రయాణం అంటూ బయలుదేరుతాడు.